అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. 2 లక్షల పైన రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగదని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మార్చి 31 లోపు అందరికీ రైతు భరోసా లేదంటే రైతు బంధు అందుతుందని చెప్పేసి ఆయన ఖచ్చితత్వాన్ని ప్రకటించడం మనం అందరం చూసాం. మరి ఇప్పుడు మార్చి 31 డెడ్ లైన్ కూడా దాటిపోయింది. రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోయింది, అసలు ఏం చెప్పింది, రైతులకి వాళ్ళ సందిగ్ధంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనిపై విశ్లేషణ తీసుకుందాం. పూర్తిగా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. మార్చి 31 డెడ్ లైన్ దాటిపోయింది సార్. మరి మా రైతులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. 3 ఎకరాలు 4 ఎకరాలకు తప్ప రైతు భరోసా దిక్కులేని స్థితి. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ జరగదని చెప్పేసి దాంట్లో క్లారిటీ ఇచ్చారు. రైతులు కూడా చల్లబడిపోయారు ఎక్కడికక్కడ. మరి రైతు భరోసా మీద ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకా ఆశలు పెట్టుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్టుబడి సాయం, కౌలు రైతులకి ఇవన్నీ ఒకెత్తు, అవన్నీ పక్కన పెడితే రైతు భరోసా గురించి ముఖ్యంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మా రైతులు అసలు ఏమనుకోవాలి దీనిపైన? మరి రైతు భరోసా డెడ్ లైన్ దాటిపైన కూడా పడలేదు. దీనిపైన అసలు పూర్తి విశ్లేషణ ఏంటి సార్? పవన్, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే కేసీఆర్ 10,000 మాత్రమే ఇస్తున్నాడు రైతు బంధు పేరుతో. మేము దాన్ని 15,000 చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత ఎన్నికల ముందు రైతు బంధు పడలేదు, ఎన్నికల ఆంక్షల వల్ల. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే కేసీఆర్ ఏవైతే రూల్స్ పాటించాడో ఆ రూల్స్ ప్రకారం రైతు బంధు వేయడం జరిగింది. మొత్తం అంతా రైతులకు అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే రైతు భరోసా, రైతు బంధు మీద, గతంలో ఉన్న రైతు బంధు మీద పెద్ద ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరిగింది. రాళ్లకు, గుట్టలకు, వెంచర్లకు ఇస్తున్నారు, 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా వేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. దాంతోపాటుగా రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా మేము వేస్తాము, డబ్బులు వేస్తామని చెప్పి, ఇద్దరికి వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఏదైతే అక్కడ ఆపిండో దాన్ని వేయడం జరిగింది. మధ్యలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ దాన్ని వదిలేయడం జరిగింది, ప్రభుత్వం వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత వాళ్ళు 15,000 అన్న రైతు భరోసాను సంవత్సరానికి 12,000 వేస్తామని చెప్పి దీన్ని రైతు భరోసాగా, రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఇంకా వేస్తామని చెప్పి ఆ లోపు ఈ రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 ప్రక్రియ, అలాగే లక్షణాల రేషన్ కార్డు, ఇవన్నీ రూల్స్ పెట్టుకుంటూ మొత్తానికి 2 లక్షల వరకు పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 2 లక్షల పైన వాళ్ళకి మేము వేయమని ప్రకటించినప్పటికీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈలోపు రైతు భరోసాకు సంబంధించి 1 ఎకరానికి సంబంధించిన రైతులకు పడితే అయితే ప్రభుత్వం చేసింది ఏంటంటే, మొదట్లో 1 ఎకరా ఉన్న వాళ్ళందరికీ వేసి ఉంటే, అన్ని గ్రామాలకు వేసి ఉంటే సరిపోయేది. కొన్ని ఒక మండలానికి, ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక మండలానికి, ఒక గ్రామం చొప్పున ఆ గ్రామంలో ఉన్న అందరు రైతులకు వేయడం జరిగింది. 1 ఎకరము, 2 ఎకరము, ఎన్ని ఎకరాలు ఉన్నా వేయడం జరిగింది. ఇది ఒక మోడల్గా చేయడం జరిగింది. అయితే పక్క గ్రామంలో ఉన్న వాళ్ళకు 1 ఎకరానికి కూడా రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వారం 10 రోజుల తర్వాత 1 ఎకరా ఉన్న వాళ్ళకు కూడా వేయడం జరిగింది. ఆ విధంగా 1 ఎకరా పూర్తి చేయడం జరిగింది. ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత 2 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. తర్వాత 3 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. ఇటీవల సీఎం గారు ప్రకటించింది ఏంటంటే, మేము అందరికీ వేస్తాం, మార్చి 31 లోపల పూర్తిగా రైతు బంధును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే 4 ఎకరాల లోపు వాళ్ళకు పూర్తయింది. ఇంకా మిగతా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ డెడ్ లైన్ పెట్టుకుంటే, ఒక కటాఫ్ పెట్టుకుంటే 5 ఎకరాల వరకు 6 ఎకరాల వరకు మేము వేస్తామని చెప్పి పెట్టుకున్నట్టయితే సరిపోయేది. అది పెట్టుకోకుండా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జరిగిందో, రైతులందరికీ ఇస్తున్నారు పెద్ద రైతులకు, అదే పద్ధతిని ఫస్ట్ రోజు మోడల్గా ఏది తీసుకురో వాళ్ళందరికీ వేయడం జరిగింది. అంటే పక్కపక్క గ్రామాలు ఉన్న వాళ్ళకు ఆ గ్రామాల్లో రైతులందరికీ కూడా రావడం జరిగింది. 20 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 30 ఎకరాలున్నా రావడం జరిగింది. కానీ మిగతా గ్రామాలు, అంటే మండలంలో ఉన్న గ్రామాలలో ఒక గ్రామానికి వచ్చి మిగతా గ్రామాలకు రాలేదు ఇప్పటివరకు. ఏది 4 ఎకరాల లోపు వరకు రావడం జరిగింది. ఇప్పుడు డెడ్ లైన్ కూడా అయిపోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎందుకు అంటే ఈ డెడ్ లైన్ ఎందుకు పెట్టుకుంటుంది, డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోతుందని రైతుల్లో గందరగోళం, ఆందోళన మాత్రం మనకు కనిపిస్తుంది. సార్, ఇక్కడ రుణమాఫీ విషయం కూడా మనం ఒకసారి చూస్తే, రుణమాఫీ 100% పూర్తయిందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. 2 లక్షల లోపు వాళ్ళకే. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. తెలంగాణలో
30% మంది రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఆమె స్వయంగా ప్రకటించడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి ధన్యవాదాలు చెప్తూ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కలతో 30% 100% రైతులకి రుణమాఫీ జరిగిందని చెప్తుంది. మరి 30% రైతులకి రుణమాఫీ జరగలేదని నిర్మలా సీతారామన్ లెక్కను అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకు అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి రిపోర్ట్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్ నుంచి రిపోర్ట్స్ డైరెక్ట్ వెళ్తాయి కాబట్టి వాళ్ళకు అసలు రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్నారు, తీసుకున్న దాంట్లో ఎంతమందికి మాఫ్ అయింది, ఎంతమంది మిగిలి అనేది స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే ఎక్కువ లెక్కలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే మీ దగ్గర ఉన్న రైతుల రుణాలకు సంబంధించిన లెక్కలు పంపించామని చెప్తే మొదట్లో అది 40,000 కోట్లు అని చెప్పారు, తర్వాత 31,000 కోట్లు అని చెప్పారు. వీళ్ళు 20,000 కోట్లకు మేము పూర్తి చేస్తామని చెప్తే ప్రతిపక్షాలు అసలు 20,000 కోట్లు కూడా పూర్తి కాలేదని చెప్తున్న సందర్భంలో మనం ఈ గతంలో కూడా దీనికి సంబంధించిన సబ్జెక్టు మాట్లాడినప్పుడు చాలామంది కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. మాకు ₹1,00,000 రుణమాఫీ కాలేదు, 50,000 కాలేదు, 1,60,000 కాలేదు. అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేకపోతే దాన్ని వాళ్ళు సరిచేయాల్సిన బాధ్యత బ్యాంకర్లది, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటుంది. అసలు 3 విడతలుగా జరిగిన ఈ రుణమాఫీ ప్రక్రియలో బ్యాంకులలో టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అసలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనకు ఏదైనా ఇష్యూ వస్తేనే మనం వెళ్తే ఒకరోజు కాకపోతే తెల్లారి, మళ్ళీ తెల్లారి కాకపోతే మళ్ళీ బ్యాంకుకి సంబంధించిన ఏదైనా విషయంలో టెక్నికల్ ఇష్యూస్ వస్తే 1 or 2 days, మహా అయితే 24 daysకి మించి ఏ బ్యాంకుకి సంబంధించిన ఇష్యూస్ ఉండవు. వాళ్ళు సాల్వ్ చేస్తారు. వాళ్ళు పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందంటే టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా సాల్వ్ చేస్తారు. అంటే రైతుల విషయంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ రుణమాఫీ కానీ లేదంటే రైతు భరోసాకు సంబంధించి ఒక దశలో ఏమవుతుందంటే గతంలో ఉన్న రికార్డ్స్ తీసుకోవచ్చు. అది ప్రభుత్వం నీకు వ్యతిరేకమైన ప్రభుత్వమైనా, మంచి ప్రభుత్వమైనా, నువ్వు విమర్శించిన ప్రభుత్వమైనా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు ఏ విధంగా రైతు బంధు పడింది, రైతు బంధు పడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది మంచిదా చెడ్డదా మనం సమర్థిస్తలేం. ఈరోజు ఎకరానికి పడ్డది, రేపు 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు, బేస్ నుంచే వచ్చింది. ఆ ప్రాసెస్ నువ్వు ఇప్పుడు ఎవరైనా నీ శత్రువు నుంచి అయినా మంచి ఉంటే స్వీకరించవచ్చు. వాళ్ళు ఏ విధంగా చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు నిధులు కేటాయించినావు, నువ్వు 1 ఎకరం వేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకో 10 రోజులకో 2 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎందుకు డిలే అవుతుంది? నువ్వు నిధులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు డిలే అవుతుంది? లేదంటే నిధులను ఒక దగ్గర పెట్టేసి ఇగో ఈ రైతు బంధుకు రైతు భరోసాకి ఇన్ని నిధులు కావాలి, ఈ నిధుల్ని మీరు డైలీ ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పూర్తి చేయాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఆదేశాలు ఇచ్చారా? ఆదేశాలు ఇచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు మీరు ఇవ్వలేదా? అంటే ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు ఇస్తున్నాయి. ఇప్పుడు రైతుల ఆందోళన ఏంటంటే 2 లక్షల పైన వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తాం, మీరు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని కట్టుకోండి అని చెప్తే చాలామంది రైతులు కట్టేశారు. ఇప్పుడు ఏమైంది, బ్యాంక్ అప్ అట్లనే ఉంది, కొత్త అప్పు తెచ్చారు. ఇప్పుడు బయట అప్పు ఏ విధంగా తెస్తారు? వడ్డీలకు తెస్తారు. ఎందుకు తెస్తారు వడ్డీలకు? ఇది రుణమాఫీ అవుతుంది, ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మేము వాళ్ళకు సర్దుబాటు చేయొచ్చాను. బయట ఎక్కువ వడ్డీకి కూడా తెస్తారు. ఎందుకంటే నెక్స్ట్ 1 week to 2 daysలోనే కానీ మనకు ఈ డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత అక్కడ కట్టేయచ్చని తెస్తారు. ఇప్పుడు ఈ అప్పు ఇట్లనే ఉంది, కొత్త అప్పు అయింది. అంటే ప్రభుత్వం ఏం చేసింది, రైతులను కొత్త అప్పు తీసుకునే విధంగా, అదే ఇక్కడ 2 లక్షలు కట్టడం కంటే అక్కడ వడ్డీ తక్కువలో వెళ్ళిపోతుంది కదని చెప్పేసి ఆలోచిస్తారు రైతులు. ఆలోచించి తెచ్చారు, కానీ ఇది మాఫీ కాలేదు, బయట ఇప్పుడు అప్పు తేవడం జరిగింది. సరే, ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే సమకూర్చిన నిధులను కూడా రైతులకు అందజేయడంలో విఫలమైంది ప్రభుత్వం అనేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా 1 ఎకరం ఉన్న వాళ్ళ రైతులందరికీ ఒకేసారి వేసి తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, ఇది ఒక ప్రాసెస్ మెయింటైన్ చేసినట్టయితే బాగుండేది. కానీ కొన్ని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని అవి సక్రమంగా నడిచిన తర్వాత పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టడం వల్ల కొంతమంది రైతులేమో బ్యాంక్ ఇష్యూస్ వల్ల నష్టపోతే, కొంతమంది ఏమో ఈ ప్రాసెస్ వల్ల నష్టపోయిన విధానం మనం చూస్తా ఉన్నాం. సో అసలు ఏం మారాలంటారు ప్రభుత్వం ఈ విధానంలో? ఇప్పుడు రైతులకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే 4 ఎకరాల వరకు వేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు 31 డెడ్ లైన్ పెట్టిర్రు, అందరికి పూర్తి చేస్తామన్నారు. అందరికంటే 50 ఎకరాలు ఉన్న రైతుకు పూర్తి చేస్తారా, 40 ఎకరాలు ఉన్న పూర్తి చేస్తారా, 10 ఎకరాలు ఆ కట్ ఆఫ్ పెట్టలేదు. దాంతోపాటు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు లేదని చెప్పిండనుకో, ఇప్పుడు రైతుల భయం ఏంటంటే ఇక 4 ఎకరాలకే ఆపేస్తాం, మిగతా వాళ్ళకి మేము వేయము అంటే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టడం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంది? అదొకటి. ఇంకోటి, కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాల్లో వారు రైతులకు పూర్తి స్థాయిలో రావడం జరిగింది, ఎన్ని ఎకరాలున్నా రావడం జరిగింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే అక్కడ రైతులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న రైతులకేమో అక్కడ ఎన్ని ఎకరాలున్నా వాళ్ళకు రైతు సాయం వచ్చింది. ఇక్కడ తీసుకుంటే నీకు 4 ఎకరాల వరకు ఇప్పుడు అందింది.
5 ఎకరాలకు ఇస్తావు 6 ఎకరాలకు ఇస్తావు. ఒకవేళ నీకు కట్ ఆఫ్ పెట్టుకున్నట్టయితే పైలట్ ప్రాజెక్టులో కట్ ఆఫ్ లేదు. పైలట్ ప్రాజెక్టులో కట్ ఆఫ్ ఇగో మేము 10 ఎకరాల వరకు ఇస్తాం, లేదంటే 7 ఎకరాల వరకు ఇస్తాం అంటే అక్కడ కట్ ఆఫ్ లేదు. ఇక్కడ కట్ ఆఫ్ పెడతారా, లేదంటే వేస్తారా వేయరా, ఇవన్నీ సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. ఎందుకు నెలకొనడానికి కారణం ఏంటంటే రుణమాఫీ విషయంలో కూడా రైతుల రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, మీరు పూర్తిగా 2 లక్షలకు పైన ఉన్న అమౌంట్ని మీరు పే చేసినట్టయితే మేము మిగతా అమౌంట్ని మీకు వితిన్ డేలో మీరు పూర్తి చేస్తామని చెప్పడం. ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ఎండ్ ఆఫ్ ద ఏం చెప్పారు, మాతోటి కాదని చేతులెత్తడం జరిగింది. సో మొత్తానికి ఇంకా ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో మీరు ఏదైతే క్లారిటీ ఇచ్చారో ఇప్పుడు కూడా రైతు భరోసా విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు ఇక మీదటైనా ఎక్కువ వడ్డీలకు బయట తెచ్చి పెట్టుబడి పెట్టుకోకుండా ఎక్కువ ఒక క్లారిటీకి వస్తారు రైతులు. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిటీ అయితే కావాలి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ జరగదు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అలాంటి ఒక క్లారిటీ ఇస్తే రైతులు కూడా ఇంకా ఆశలు చల్లార్చుకొని కూర్చుంటారు. కూర్చుంటారు. కానీ ఇటీవలే ప్రకటించినది 31 లోపు మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 31 అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వరకు వేస్తారనేది కూడా తెలియని పరిస్థితి. ఒక 7 ఎకరాలు ఉంటుంది, నువ్వు 6 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టుకున్నావు అనుకో, ఈ కట్ ఆఫ్ నీకు పైలట్ ప్రాజెక్ట్ వాళ్ళకు వర్తించలేదు, ఇక్కడ వర్తిస్తుంది. అంటే ఒకే రైతు విషయంలో ఒక డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నదో అది చేయాలి, ఏం చేయాల్సింది. ఇప్పుడు నీకు 31 డెడ్ లైన్ పెట్టు, నువ్వు డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ఆ డెడ్ లైన్ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ, మామూలుగా ఉండదు కదా. మామూలుగా నువ్వు ఏదైతే కొన్ని సందర్భాల్లో నేను ఉద్యోగులకు జీతాలు ఆపివేశాను అన్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో కొన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.